तेलंगाना में बीजेपी इख्तियार में आने पर भाग्य लक्ष्मी मंदिर को गोल्डन टेम्पल में तब्दील करने बंडी संजय का ऐलान। मरकजी ममलिकत वजीर दाखिला बंडी संजय ने ऐलान किया है कि तेलंगाना में बीजेपी इख्तियार में आने के बाद चार मीनार से मुत्तसिल भाग्य लक्ष्मी मंदिर को गोल्डन टेम्पल में तब्दील किया जाएगा। बंडी संजय ने इतवार को हैदराबाद के पुराने शहर में लाल दरवाजे के बोनाल तकरीब में शिरकत की। इस मौके पर उन्होंने चार मीनार के दामन में वाक़ भाग्य लक्ष्मी मंदिर में पूजा की। बाद अज़ां मीडिया से बात करते हुए मरकजी वजीर ने कहा कि चीफ मिनिस्टर सीएम रेवंत रेड्डी और एमआईएम लीडर अकबरुद्दीन ओवैसी दोनों भाई हैं। उन्होंने कहा कि रेवंत रेड्डी अकबरुद्दीन ओवैसी को डिप्टी चीफ मिनिस्टर बनाने की पेशकश कर रहे हैं और उन्हें कोडंगल से मुकाबला करने का मशवरा दे रहे हैं। बंडी संजय ने अकबरुद्दीन ओवैसी को चैलेंज किया कि वो कोडंगल से मुकाबला कर दिखाएं। बीजेपी उनकी डिपॉजिट जब्त करवा देगी। उन्होंने कहा कि शहर कुछ इलाकों में बोनाल त्यौहार रुकावटें खड़ी की जा रही है। उन्होंने कहा कि शहर के कुछ इलाकों में बोनाल त्यौहार में रुकावटें खड़ी की जा रही है। हुकूमत को तमाम मज़ाहिब के साथ यकसा सलूक करना चाहिए। उन्होंने कहा कि हुकूमत ने पुराने शहर के सिर्फ 8 मंदिरों में बोनाल त्यौहार मनाने के लिए सिर्फ 5 लाख रुपए जारी किए, जबकि रमजान के लिए 33 करोड़ रुपए जारी किए गए हैं। उन्होंने कहा कि कोई भी हुकूमत हिंदुओं के साथ मुनासिब इंसाफ नहीं कर रही है। बीजेपी इख्तियार में आने पर ही हिंदुओं के साथ इंसाफ होगा। बंडी संजय ने वाजे किया कि वो हर हाल में हिंदुओं की तरफ से बात करेंगे, लेकिन वो दूसरे मजहब के खिलाफ नहीं है, ऐसा भी बता रहे हैं। కానీ ఈ వివక్షత ఈ సంతుష్టికర మాత్రం ఎక్కడ అవతలేదు. అలా బాత బస్తీలో బోనాల పండుగ నిర్వహించడానికి 24 దేవాలయాలు కమించి ఒక దేవాలయ కమిటీ ఉంది. ఇవాళ కేవలము 8 దేవాలయాల పేరుతోని 5 లక్షల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. 5 లక్షలు 5 లాక్ 5 lakhs ప్రభుత్వం చాలా గొప్పగా ఇచ్చింది. 5 లక్షల రూపాయలు పిచ్చమెత్తుంది. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కానీ హిందువులు అడుక్కునే పరిస్థితి ఇంకా ఉన్నది. హిందూ సమాజం ఆలోచించాలి. బోనాల పండుగకు వచ్చి పేపర్లకు ఫోజులు ఇచ్చి ఘనంగా చెప్పుకోవడం కాదు, ఆ తల్లికి ఆ తల్లి సేవలో ఉన్నటువంటి సమాజానికి ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం, ఏ విధంగా భక్తులందరూ ఘనంగా నిర్వహించే అవకాశం కల్పిస్తామని చెప్పి పాలకుల మనసుకు తెలిసి ఉండాలి. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు. అడిగినావా మేమన్నా? 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు మీరు. ఇవాళ 33 కోట్ల రూపాయలు హైదరాబాద్ బోనాల పండుగ ఇచ్చింది 5 లక్షల రూపాయలు. 5 లాక్ 5 lakhs 33 crores వాళ్ళ రంజాన్కి ఇచ్చారు. వద్దలే ఇచ్చుకోరు, ఇంకా 10 కోట్లు ఇచ్చుకోరు. కానీ ఇందులో ఏం పాపం చేసిన వాళ్ళ తెలంగాణలో రంజాన్ పండుగ మాదిరినే గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు కదా, భవానీ ఉత్సవాలు జరుపుకుంటారు కదా, హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు కదా, బోనాల పండుగ జరుపుకుంటారు కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకుంటారు కదా, అనేక పండుగలు జరుపుకుంటారు కదా. ఇచ్చింది ఎంత? చిప్ప చేతికి ఇచ్చింది. వాళ్ళ అడుక్కునే పరిస్థితి. ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్ టెంపుల్. ఏమిచ్చారు? భాగ్యలక్ష్మి అమ్మవారు ఒక భారతీయ జనతా పార్టీకో లేకుంటే ఇంకో మా నాయకులకా గుడి చెప్పినా గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడిన వెంటనే మేము చేసేది ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్గా మారుస్తాం. పక్కా మారుస్తాం, గోల్డెన్ టెంపుల్గా మారుస్తాం. అనుమానం చాలు అంతవరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. అంటే 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు. ఇబ్బందులు తెచ్చుకోండి, కానీ మాకెందుకు ఏరియాలా అడుక్కోవాలి. ఇది నేను మాట్లాడితే మొత్తం మాట్లాడాను. ఇప్పుడు 2,40,00,000 రూపాయలు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చెప్పింది. కొంచెమన్నా ఆలోచన ఉండాలి. తబ్లికి జమాత్ ఇస్తామాట తెలంగాణకు సేవ చేసిరు. ఏమన్నా తెలంగాణలో ముస్లిం సమాజాన్ని, ముస్లింలో ఉన్న పేదల వర్గాన్ని ఆదుకునే ప్రయత్నం చేసింది జమాతే తబ్లిక్ ఇస్లామీ ఆర్గనైజేషన్. అది ఇతర దేశాల్లో నిషేధింపబడిన సంస్థ. అది సరే ఇక్కడికి వచ్చి ఇలా ముస్లిం సమాజాన్ని, ముస్లిం పేదలను ఆదుకునే ప్రయత్నం చేసింది. ఈ పాత బతికేసి ముస్లిం పేదలకు సేవ చేసిరు అంటే మీరు ఇది 2,40,00,000 రూపాయలు మీరు ఇష్టమని చెప్పి అసెంబ్లీ సాక్షి చెప్పుంటే అంటే హిందువులు అంత పనికి రాకుండా వేరు వేయాలి. హిందువులు ఓటేయాలి మీకు. ఇక బోనాల పండుగ వద్దు. ఇవాళ
ఇంత స్థాయికి దిగజారితే గత పాలకుల పరిస్థితి ఏమైందో ఒక్కసారి అర్థం చేసుకోండి. పండుగలను, ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, దేవాలయాలను వాటి లెక్కన చూడండి. నేను మాట్లాడుతుంటే రేపు మళ్ళీ మాట్లాడతారు బండి సంజయ్ మొత్తం పక్కా మాట్లాడతా. హిందూ సమాజం చెప్పాలి, బండి సంజయ్ నువ్వు మాట్లాడకు, వాళ్ళకి ఎన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు మాట్లాడకు, మన పండుగలకు రూపాయి ఇవ్వకుండా మాట్లాడకు, మన దేవాలయాలు కబ్జా చేసిన మాట్లాడకు. పక్కా మాట్లాడతాం. మేము మతాన్ని వ్యతిరేకంగా మాట్లాడలేము. ధర్మాన్ని అవమానపరిస్తే, సనాతన ధర్మాన్ని కించపరిస్తే, దేవాలయ పండుగను పాలకులు అడుచుకోకుండా పక్కా మారుతాం. కానీ హిందూ సమాజం ఆలోచించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్న పాలకులు మళ్ళీ చెప్తున్నాం, అన్ని వర్గాలను సమానంగా చూడండి. హిందువుల పరిస్థితి బిచ్చపతికి ఏకండి, అడుక్కునే పరిస్థితి తీసుకురాకండి. అన్ని వర్గాల ప్రజలు మనోభావాలు కాపాడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.